అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్, సర్జికల్ ఆంకాలజిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. సో ఆంకాలజిస్ట్ అంటే ఎవరు? సో ఆంకాలజిస్ట్ అనగా క్యాన్సర్ పేషెంట్స్ ని డీల్ చేసే వాళ్ళు ఆంకాలజిస్ట్ అంటాం. సో ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో మనకి ప్రప్రథమంగా 3 విభాగాలు కావాల్సి వస్తాయి. 1 సర్జికల్ ఆంకాలజీ, 2 రేడియేషన్ ఆంకాలజీ, 3 మెడికల్ ఆంకాలజీ. సో సర్జికల్ ఆంకాలజీ ద్వారా క్యాన్సర్ ని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత, డయాగ్నోస్ అయిన తర్వాత సర్జరీ చేసి, అంటే శస్త్రచికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ ని నిర్మూలన చేయడం. అదేవిధంగా రేడియేషన్ ఆంకాలజీ అంటే మన డిపార్ట్మెంట్ లో హైలీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్, అంటే వేరియంట్ ట్రూబ్రివ్ అనే మెషిన్ వాడడం ద్వారా రేడియేషన్ కిరణాలు పంపించి క్యాన్సర్ ని కిరణాల ద్వారా కరిగించడం. కొన్ని క్యాన్సర్లకి సర్జరీ చేయకుండా, కొన్ని క్యాన్సర్ సర్జరీ చేయలేని స్టేజ్ లో ఉన్న వాటిని కిరణాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ ని కరిగించడం. అదేవిధంగా మెడికల్ ఆంకాలజీ అనగా కీమోథెరపీ, అంటే ఇంజెక్షన్ ద్వారా గానీ ఆర్ మెడికేషన్ మందులు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ ని కరిగించడం అదో పద్ధతి. సో అది మెడికల్ ఆంకాలజిస్ట్ చూస్తారు. సో ఈ 3 విభాగాలు కలిపి కరెక్ట్ గా పనిచేస్తేనే మనం క్యాన్సర్ ని కరెక్ట్ గా నివారించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 డిపార్ట్మెంట్లతో పాటు మనకి 24 hours మనకి ఇన్ హౌస్ ఎనస్థీషియా బ్యాకప్ తో పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. అండ్ పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డయాగ్నోస్ చేయడానికి కావాల్సిన ఇమేజింగ్ మోడాలిటీ, అంటే సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానీ అన్ని 24 hours మన దగ్గర అందుబాటులో ఉండడం ద్వారా పేషెంట్ కి మంచి ట్రీట్మెంట్ అందించడంతో పాటు ఫాలో అప్ కేర్ కూడా ప్రాపర్ గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.